ఇక్కడ శుభ్రంగా మొగుడు తలంబ్రాలు పోస్తుంటే ఇప్పుడు మొగుడు తల మీద పోస్తుంటే పక్కకు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఆ వీడియోలో పడ్డం ముఖ్యంగా ఈ తలంబ్రాల తాలూకు అనుభూతి మనకు అక్కల. పైగా వాడు అక్కడ పెద్ద పురోహితుడు వీడియో ఈ సరిగ్గా పోయలేదు మళ్ళీ పోయి అంటాడు. వీడు సొమ్మేం పోయింది, వాడు వెళ్ళం కాదు. నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. నేనేం పాపం చేస్తే లెక్కల మాస్టర్కు కొడుకు పుట్టేట, ఏం పేరు పెట్టాలనుకున్నట్ట. వాడు ఆవిడ వచ్చి నేనేమో మా నాన్న పేరు పెట్టాల్సిందే అందులో అని నేను నాగదేవతకు మొక్కుకున్నానంటే సరే నాగా అని పెడదాం అనుకున్నట్ట. సో ఇంతట్లో అత్తగారు వచ్చి మా ఆయన పేరు పెట్టరా అందరు, ఆయన పేరు భాస్కరం, అందుకని నాగభాస్కరం అని పెట్టారట. అప్పుడు వీడికి ఆయన వీళ్ళ అమ్మగారు వచ్చింది, అదేమిట్రా వాళ్ళ నాన్న పేరు పెడతారు మీ నాన్న పేరు పెట్టరా అందరే, వీళ్ళ నాన్న పేరు రామారావు అందుకని నాగరామ భాస్కర అన్నారు. ఇలా మొత్తం బంధువులన్నీ చెప్పిన మాటలన్నీ కలిపితే నాగ సూర్య సత్య సోమన ఇలా భాస్కర అని ఇలా పొడిగింది. వీడి పేరు పాస్పోర్ట్లో కాదు ఎయిర్పోర్ట్లో కూడా. ఇదిగోయ్యా ముడుచుకోవడానికి పూలు అడిగావు కదా. ఇదేటండి ప్లాస్టిక్ పూలు తెచ్చారు, నేను తెమ్మను తాజా పూలు కదా. తాజా పూలు అయితే ఒక్క రోజులో వాడిపోతాయి, అదే ప్లాస్టిక్ పూలు అయితే నెలల తరబడి వస్తాయి. అయితే ప్లాస్టిక్ పెళ్ళంతోనే కాపురం చెయ్యండి. భార్య నెలకి 2 లక్షల జీతం, హైదరాబాద్లో వెళ్ళా, విజయవాడలో వెళ్ళా, ఇద్దరు కలిసి అల్లా లోపలికి వచ్చేస్తావా చెప్పా, బుద్ధుందా నీకు పని చేస్తుంటే లోపలికి వస్తున్నావు చెప్పా, బుద్ధుందా నీకు పని చేస్తుంటే లోపలికి వస్తున్నావు చెప్పా, బుద్ధుందా నీకు పని చేస్తుంటే లోపలికి వస్తున్నావు చెప్పా. ఇప్పుడు అర్థమైందా, మీ మగవాళ్ళే కాదు పని చేస్తుంది, మేము కూడా పని చేస్తాం. అర్థమైందమ్మా, మీ ఆడవాళ్ళందరినీ క్షమాపణలు కోరుతున్నా. ఫస్ట్ ఉద్యోగము కష్టమే, వ్యాపారము కష్టమే, సంసారాన్ని నన్ను అడిగితే ఈ రెండింటికంటే కష్టం. ఎందుకంటే సంసారానికి యుద్ధానికి ఒక పోలిక ఉంది, ఒక తేడా ఉంది. యుద్ధంలోనూ పోరాటమే, సంసారంలోనూ పోరాటమే, అది పోలిక, దెబ్బలట్లే అంతకంటే. కానీ తేడా ఏమిటంటే యుద్ధంలో శత్రుపక్షాల వాళ్ళు పోరాడుకుంటారు, రాత్రి ఎవరి శిబిరాల్లో వారు పడుకుంటారు. కానీ సంసారంలో ఏమిటంటే పగలల్లా ఎవరితో దెబ్బలాడేమో వారి పక్కనే పడుకోవాలి. కాశీ చూశాను కానీ రామేశ్వరం చూడలా, ఫోన్లో ఊరుకో, నువ్వు చూడకపోబట్టి రామేశ్వరం చాలా బాగుంది, నువ్వు చూస్తే శనేశ్వరం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. ఎవడివిరా నువ్వు? నాకు ఒక కారు ఉంది, 1,00,000 ఐఫోన్ ఉంది, మా ఒక్కతే బిడ్డని, 10 కోట్ల ఆస్తుంది, నీకేముందిరా? మా ఇంట్లో 10 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఇప్పుడు నాలాంటి సింగిల్ అమ్మాయిలకి నువ్వు కావాలి. హలో, వేసుకున్నారా సూది? ఇప్పుడే నర్సు చేసి వెళ్ళిందే. నొప్పిగా లేదా? లేదు నొప్పే లేదు. అది సూది పొడిచినా కూడా నొప్పి ఉండదు, ఇంట్లో ఆడితే మాట్లాడితే నొప్పి వచ్చేస్తది. ఏంటి ఎక్కడికైనా వెళ్ళాలని తీసుకెళ్ళండి. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తాం? ఇంట్లో బోర్ కొడుతుందండి, ప్లీజ్ అండి. సరే, ఎక్కడికి వెళ్ళాలని ఉంది? జూకి వెళ్దామండి, అక్కడైతే వింత వింత జంతువులు ఉంటాయి కదా, చూడొచ్చు. వెళ్ళి బట్టలు సర్దుకొని వచ్చే. బట్టలు ఎందుకు సర్దుకోవాలండి? మీ పుట్టింటికి తీసుకెళ్తాను. దేశంలో ఎవరికి కూడా వాడి పెళ్ళం అందంగా కనపడదు, పెళ్లికి ముందు కనపడింది, ఇప్పుడు ఎందుకు కనపడదో పాపం అంతే. పక్క వాళ్ళందరూ కనపడతారు, అలాగే మెసేజ్లు పెడతారు. ఇక్కడ వాడి పెళ్ళానికి పెట్టుకోమను, నీకెందుకు పెట్టాడు? గోపగల కొట్టేయాలి వేధవా. ఈ రోజుల్లో డ్రింకింగ్ మామూలే, ఈ రోజుల్లో మర్డర్లు మామూలే, ఈ రోజుల్లో రేపులు మామూలు, ఈ రోజంతా ఏడవడం కూడా మామూలే. డొక్కు ఫోన్ ఇది 2000, ఇది కూడా కొని 6 ఏళ్ళు అయింది. నాకెప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ కూర్చునే చెల్తా, ఏం పంపడానికి వీలేదు, ఇందులోకి ఏమి రావు. యమధర్మరాజు మెసేజ్ కూడా ఇందులోకి రాదు, డైరెక్ట్గా రావాల్సిందే. నిజంగా చెప్తున్నా, నా చిన్నప్పటి రోజులే బాగుండేటువంటి. ఇంటర్నెట్ వచ్చి అందరినీ చెడగొట్టేసింది. ఈ టైం అయితే చాలు అందరం కలిసి కాస్త టీవీ చూసుకునే వాళ్ళం. దాయాలాట్లు, నవ్వులు, ముచ్చట్లు, ఆనందం. హాట్స్పాట్ ఆన్ చేసాను చూడు. పాత రోజుల్లో ఉండే అప్గ్రేడ్ అవ్వాలి. బాబు రాయ టీ అంట. ఎట్టయినా మనపాటి పేదవాళ్ళే మేలే, టైంకి టీ అన్న ఇస్తారు. అదే ఆ డబ్బున్న వాళ్ళంటికి పనికిపోతే టైంకి టీ ఇవ్వరు, నీళ్లు ఇవ్వరు. ఎట్టయినా మన బోటి పేదవాళ్ళే మేలే. బాబాయ్ ఉదయం నుంచి టీ లేదు, నీళ్లు కూడా ఇవ్వలేదు. అరే మీకు తెలీదా, ఈ ఊర్లో డబ్బున్న వాళ్ళం మేమే. టైంకి నీళ్లు కూడా మేము కావాలంటే వెళ్ళి ఆ మురికి నీళ్ళు తాగ.
బుద్ధుందా నీకు పని చేస్తుంటే లోపలికి వస్తున్నావు చిపా బుద్ధుందా నీకు పని చేస్తుంటే లోపలికి వస్తున్నావు చిపా బుద్ధుందా నీకు పని చేస్తుంటే లోపలికి వస్తున్నావు చిపా ఇప్పుడు అర్థమైందా మీ మగవాళ్ళే కాదు పని చేసేది మేము కూడా పని చేస్తాం అర్థమైందమ్మా మీ ఆడవాళ్ళందరినీ క్షమాపణలు కోరుతున్నా ఫస్ట్ నేను టీవీ చూడండి అంత అర్జెంట్ గా ఏం చూస్తున్నారు టీవీలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో వస్తుంది అది చూస్తున్నా అదేం షో అండి మనలాంటి కపుల్స్ ఒక ఇంట్లో పెట్టి టాస్క్లు ఇస్తుంటారు అవే చూస్తున్నా ఇంట్లో పడుతున్న గొడవలు చాలవా టీవీలో కూడా చూడండి